ఈ రోజు టీడీపీ జనసేన మొదటి జాబితా నేడు ఉదయం టీడీపీ జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఈ రోజు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్ పై సమావేశమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొలిక్కి వచ్చిన టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక కసరత్తు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఇప్పటికే ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు లోకేష్ అమరావతి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాత్రి తొలి జాబితాకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తుది మెరుగులు దూకుడు మీదున్న తెలుగుదేశం జనసేన కూటమి 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా సమరశంఖం పూరించనున్న టీడీపీ జనసేన కూటమి ఈ సభకు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి జాబితా మరికొద్ది సేపట్లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన నేతల్లో ఉత్కంఠ నెలకొంది ఈ జాబితాలో సుమారు జనసేన నుంచి 10 మంది తెలుగుదేశం నుంచి 50 మంది పేర్లు ఉంటాయని సమాచారం ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి కసరత్తు నేపథ్యంలో జాబితా రెడీ చేసినట్టు సమాచారం దీనిపై మరింత సమాచారం గుంటూరు నుండి స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు మరింత సమాచారం అందిస్తారు. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఈరోజు దాదాపు 60 మంది అభ్యర్థుల్ని టీడీపీ అధినేత కావచ్చు అట్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఈరోజు 60 వరకు కూడా సీట్లు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు కొంతమంది నాయకులు కూడా ఈరోజు సమావేశం అయ్యారు. రాత్రి నుంచి కూడా సమావేశం అవుతున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కూడా ఒక పక్క సమావేశం అయ్యి ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఏంటనే దాని మీద ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు 11 గంటల 15 నిమిషాలకు కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను కూడా ప్రకటించడం అయితే ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 60 మంది అభ్యర్థులను అయితే కలిపి ప్రకటించనున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు 50 సీట్లు కూడా ఈరోజు ప్రకటించవచ్చని అంచనా ఉంది. మరోపక్క జనసేన కూడా దాదాపు 10 నుంచి 15 సీట్లు కూడా ప్రకటించవచ్చునంటే ఏదైతే ఎక్కడైతే కాంట్రవర్సీ లేని సీట్లు ఉన్నాయో తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు కాంట్రవర్సీ లేని చోట్ల కూడా ఈరోజు సీట్లు ప్రకటించే ఆలోచన అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో సీట్లు ప్రకటించనున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఎవరెవరు అనే దాని మీద కూడా గుంటూరు జిల్లాలో 1 నుంచి 2 అభ్యర్థులు ఈరోజు రావచ్చు అనే ఒక అంచనా. అంటే గుంటూరు జిల్లాలో అధికంగా ఎక్కువ సీట్లు ఆశిస్తున్న నేపథ్యంలో అటు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈరోజు గుంటూరు జిల్లాలో ఎన్ని స్థానాలకు ప్రకటించబోతున్నారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దాదాపు తెనాలి సీటు జనసేనకి వెళ్తున్న నేపథ్యంలో మిగతావి కూడా గుంటూరు జిల్లాలో ఇంకో సీటు జనసేన నేతలు అడుగుతున్న నేపథ్యంలో ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అయితే తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. ఎవరి పేర్లు ఉండబోతున్నాయి ఎవరి పేర్లు ఈరోజు రాబోతున్నాయి అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపు గత వారం రోజులు కూడా సీట్లు సర్దుబాటు మీద జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇద్దరు కూడా దాదాపు కొలిక్కొచ్చి ఈరోజు ఒక 60 సీట్ల వరకు కూడా ప్రకటించుంటే దాదాపు తెలుగుదేశం పార్టీ 50 వరకు ప్రకటించవచ్చు అనేది ఒక అంచనా. జనసేన 10 వరకు ప్రకటించవచ్చు ఒక అంచనా. ఈ 10లో ఎవరెవరి పేర్లు ఉండబోతాయి అనేదాన్ని మాత్రం ఉత్కంఠ తెరలేపింది. అయితే మరోపక్క ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఇద్దరు కూడా ఒక చర్చ జరిపి దాన్ని ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఒక 60 సీట్ల వరకు ఈరోజు కూడా ప్రకటించవచ్చు అని మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు, గుంటూరు.